ప్రార్థన చేయడం మర్చిపోయినావా బిడ్డ? దేవుని సన్నిధిలో మోకరించడం మర్చిపోయినావా? దేవుణ్ణి అడగడం మర్చిపోయినావా? అయితే ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మన ప్రార్థనని వింటాడు. ఎప్పుడు ప్రార్థన వింటాడు? నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడే దేవుడు ప్రార్థన వింటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒక విశ్వాసి, ఒక రక్షణ పొందిన వ్యక్తి, ఒక దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎప్పుడు ప్రార్థన చేస్తాడంటే ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు ఒక విశ్వాసి ఎప్పుడైతే ప్రార్థన చేయడం మర్చిపోతాడో, దేవుని సన్నిధికి రావడం ఎప్పుడైతే మర్చిపోతాడో అప్పుడు దేవుడు కొన్ని చేసి గుర్తు చేస్తూ ఉంటాడు, బిడ్డ నేనున్నాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనం ఎప్పుడు ఎల్లకాలం కూడా ప్రార్థనకి ఏం చేయాలా? రెడీగా ఉండాలా, ఆశ చూపిస్తూ ఉండాలా. ప్రభా నీ సన్నిధికి నేను వస్తాను ప్రభా, ప్రార్థన చేస్తాను ప్రభా అని మనము ఒప్పుకుంటూ ఉండాలా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక విశ్వాసి ఏ సమయంలో ప్రార్థన చేస్తాడు అంటే ఏ సమయంలో దేవుడు ఆయన ప్రార్థనని వింటాడు. మళ్ళీ ఏ సమయంలో మనం ప్రార్థన చేయాలా? మళ్ళీ ఏ సమయంలో దేవుడు మన ప్రార్థనని వింటాడు? మనం ఏ సమయమైనా సరే కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ సమయంలోనే దేవుడు మన ప్రార్థనని వింటాడు. కానీ ప్రార్థన ఎలా ఉండాలా అంటే నలిగిపోయిన హృదయంతో మనం ప్రార్థన చేయాలా. దేవుని సన్నిధిలో ఏడ్చుకుంటా ప్రార్థన చేయాలా, బాధతో ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు మన ప్రార్థనని వింటూ ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్నిసార్లు మన జీవితంలో నష్టం, భారీ నష్టం ఎందుకు జరుగుతుందో, ఎందుకు మన జీవితంలో వర్షం వరద లాంటిది వస్తుంది, ఎందుకు అన్నీ కొట్టుకుపోతాయి ఒకటేసారు అని. ఎందుకంటే కొన్నిసార్లు మనం దేవుని సన్నిధిని, దేవుడు మన సృష్టికర్త ఉన్నాడు అని మనం మర్చిపోతాం. కొన్నిసార్లు ప్రార్థనని మనం మర్చిపోతాం. కొన్నిసార్లు దేవుడు ఎంత గొప్పవాడు అని మనం మర్చిపోతాం. దేవుడు అంతా గుర్తు చేయడానికి దేవుడు ఇదంతా చేస్తూ ఉంటాడు. ఎందుకంటే నేనున్నాను బిడ్డ అని. నువ్వు నన్ను మర్చిపోయినావా? ప్రార్థన చేయడం మర్చిపోయినావా? నన్ను అడగడం మర్చిపోయినావా అని దేవుడు ఇదంతా చేస్తూ ఉంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీతిమంతుల దగ్గరంట ఏ హాని కూడా జరగదు. నీతిమంతులకి దేవుడు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుడు వాళ్ళని కాపాడుతూనే ఉంటాడు. ఎందుకంటే వాళ్ళు సమయం ఉన్నప్పుడే వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు. సమయం ఉన్నప్పుడే వాళ్ళు దేవునికి సమయం ఇచ్చేస్తారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, 32 అధ్యాయం కీర్తన 32 అధ్యాయం 6వ వచనంలో దావీదు ఇలా రాస్తున్నాడు, ఒక విశ్వాసి ఏ సమయంలో ప్రార్థన చేస్తాడు? ఏ సమయంలో ఒక విశ్వాసి ప్రార్థన చేస్తాడంటే ఏ సమయంలో దేవుడు వింటాడు. మళ్ళీ దేవుడు అన్ని సమయంలో మన ప్రార్థనని వింటాడు. అంటే మనము ఏ సమయమైనా మనము ప్రార్థన చేసుకోవచ్చు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా కానీ దేవుని పిల్లల దగ్గరికి, భక్తుల దగ్గరికి, దేవుని రక్తంతో కడగబడిన వాళ్ళకి ఏ హాని, ఏ అపాయం కూడా ఎప్పటికీ రాదు. ఎందుకంటే దేవుడు వాళ్ళ తోడుంటాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏ సమయంలో మనం ప్రార్థన చేసుకోవాలా? ఏ సమయంలో మనం దేవుని సన్నిధికి మోకరించాలా? నువ్వు ప్రార్థన చేయడం ఒకవేళ బ్రదర్ అండ్ సిస్టర్ మర్చిపోయినావా? ప్రార్థన చేయబుద్ధి అయితే లేదా? కష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తున్నామా? ఏదైనా కావాలన్నప్పుడే ప్రార్థన చేస్తున్నామా? ఏదో జరుగుతలేదు అనే ప్రార్థన చేస్తున్నామా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. స్వార్థంతో మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయొద్దు. ప్రార్థన అనేది స్వార్థంతో చేయొద్దు. ప్రార్థన అనేది నా తండ్రి దగ్గర నేను అడుగుతున్నాను, నా తండ్రి నాకు ఇస్తాడు అని ప్రేమతో మనం ప్రార్థన చేయాలా? ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇలాంటి ప్రార్థనని దేవుడు వింటాడు, జవాబుని కూడా ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ.